మన హిందూ పురాణాల్లో టాప్ 5 ప్రమాదకరమైన ఆయుధాలు. నెంబర్ 5 నారాయణాస్త్రం. ఇది భగవంతుడు శ్రీ మహావిష్ణువు ప్రసాదించిన అస్త్రం. ఈ అస్త్రాన్ని అహంకారం విడిచి భక్తితో శరణు కోరితే ఈ అస్త్రం వెంటనే శాంతిస్తుంది. నెంబర్ 4 వజ్రాయుధం. దీనిని దచిచి మహర్షి తన ఎముకలతో తయారు చేసి రాక్షసుల సంహారం కోసం దేవతల రాజైన ఇంద్రుడికి ఇచ్చాడు. ఆంజనేయుడు సూర్యుడిని మింగడానికి వెళ్లేటప్పుడు ఇంద్రుడు ప్రయోగించిన ఆయుధం ఇదే. నెంబర్ 3 సుదర్శన చక్రం. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క ప్రధాన దివ్యాయుధం. శత్రువులను దహనం చేసి ధర్మాన్ని రక్షిస్తుంది. శ్రీ మహావిష్ణువు తన అవతారాల్లో హిరణ్యకశిపుడు, శిశుపాలుడు వంటి అసురులను సుదర్శన చక్రంతోనే సంహరించాడు. నెంబర్ 2 బ్రహ్మాస్త్రం. ఇది సృష్టికర్త బ్రహ్మదేవుడి దివ్యాస్త్రం. భూలోకాన్ని సైతం నాశనం చేసే శక్తి గలది. రామాయణంలో శ్రీరాముడు రావణుడిని జయించడానికి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించారు. అర్జునుడు, అశ్వత్థామ, కర్ణుడు వంటి మహావీరులు ఈ అస్త్రాన్ని పొందారు. నెంబర్ 1 పాశుపతాస్త్రం. ఇది మహాదేవుడి అత్యంత శక్తివంతమైన దివ్యాస్త్రం. అన్ని అస్త్రాలలోనే ఇది అత్యంత భయంకరమైనది అని పురాణాలు చెబుతాయి. విశ్వాన్ని సైతం ధ్వంసం చేయగల శక్తి కలిగిన ఏకైక ఆయుధం. దీన్ని అర్జునుడు మహాశివుడిని కఠోర తపస్సు చేసి పొందాడు. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.